Firstly, hi, this is Sriram speaking and you're watching Sri's lecture. It's too slippery in here. జారిపోతుంది అయ్యా చూడు అసలు. Now I gotta cross this like this. Okay, cool, not cool. రికార్డింగ్ చేస్తా పడిపోతే దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. ఎక్స్పెక్టేషన్ అనుకున్నంత అయితే ఇక్కడ లేదు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ గోనా అప్లోడ్ దిస్ వీడియో ఆర్ నాట్. నేను అనుకోని వచ్చింది ఒకటి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇంకోటి. హోప్ ఐ అప్లోడ్ దిస్ వీడియో, మేబీ నాట్ టుడే, అట్లీస్ట్ ఆన్ సమ్ డే. యాక్చువల్లీ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, నేను అనుకున్నా ఇట్స్ ఏ పెయిడ్ ఎంట్రన్స్ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పేసి నేను విన్నాను. బట్ ఇక్కడికి వచ్చాక అడిగితే ఫ్రీ అని చెప్పారు. సరే అని చెప్పేసి లోపలికి వచ్చా. మెయిన్ లేక్ వ్యూ ఇంకో సైడ్ ఉంది. అక్కడ ఇట్స్ నాట్ విజిబుల్ ఫ్రమ్ హియర్ ఐ గెస్. అక్కడ చెక్ పాయింట్లా ఉంది చూసారా, అక్కడ మెయిన్ లేక్ వ్యూ పాయింట్ ఉంది. బట్ అది క్లోజ్ ఉంది. ఆ క్లిప్ ఐ పోస్ట్ ఇట్ హియర్ అగైన్. ఆ క్లిప్ అక్కడ గేట్స్ అన్నీ క్లోజెస్ ఉన్నాయి. అసలు అటు మెయిన్ వ్యూ ఉందంట, మన అదంతా క్లోజ్ చేసి ఉంది. ఇటు సైడ్ కూడా నాకు ఉందని తెలీదు. నేను జనరల్గా వచ్చి అక్కడ ఇంకో పాయింట్ దగ్గర నుంచి ఉంటే వీళ్ళందరూ ఇటు ఫాలో అవుతున్నారు. సర్లే అని చెప్పేసి వాళ్ళని ఫాలో అవుతూ వచ్చా. మెయిన్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అప్పుడు తెలిసింది ఓకే దర్ ఇస్ అనదర్ వే ఇన్ హియర్ అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఫాలో అవుతూ వచ్చా. మోస్ట్ డేరింగ్ థింగ్ ఏంటంటే నేను మళ్ళీ వైట్ స్నికర్స్ వేసుకొని రావడం. ఆ స్నికర్స్ వేసుకురావడం కాదనుకుంటే దీనికి మళ్ళీ గ్రిప్ కొంచెం లేదనమాట. ఇది కొంచెం ఐ మీన్ ఫోమ్ షూస్ అంటారు వీటిని. కొంచెం ఫ్లఫీగా ఉండడం వల్ల గ్రిప్ ఎక్కువ ఉండదు, మరీ టూ మచ్గా స్లిప్ అవుతుంది. వైట్ షూస్ వేసుకురావడమే రైనీ సీజన్లో, అందులో ఇలాంటి బురద ప్లేసెస్లో అంటే అదొక స్టంట్. అంటే మళ్ళీ ఎంత గ్రిప్ లేకుండా దీన్ని వేసుకురావడం ఇంకొక గగనం. బ్లాక్ షూస్ వేసుకొద్దాం అనుకున్నా, బట్ దానికన్నా దీన్ని స్పాయిల్ చేయడం బెటర్ అనిపించేసి లాస్ట్ టైం ట్రెక్కింగ్ కూడా ఇది వేసుకెళ్ళా కదా, అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చా ఈ వైట్ షూస్ని. क्यों डूब गया? ये चप्पल धो रहा है. रुको ये चप्पल धो रहा है. और नहीं क्या उधर चप्पल धो तो फिसल के चला गया नीचे. आप भी गिर गए क्या? तू भी गिर गया? नहीं मैं गिरा नहीं, उसको बचाने को गया था. स्विमिंग नहीं आते भाई, संभाल के जाना है ना. फिर उधर गया और वो उधर बकते उधर जा रहा है. बिच्छू में इधर तक आगे उसके पानी सर तक नहीं आया. मैं गया अंदर डायरेक्ट उसको लेकर आया. और ये कह रहा स्विमिंग पूल में नहाने मजा आ गया. Okay, I am already regretting wearing a white shoes to here. Look at this and this crazy shit. Chee. Not chee. Actually, it's fun. ఈ సోలో వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐ కేమ్ అవుట్ అలోన్ ఇన్ పూణే. ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ ఐ కేమ్ అవుట్ ఫర్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ఎంటైర్ మై లైఫ్. ఎస్, నేను ఎప్పుడు ఒక్కడే బయటికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. అండ్ అట్ ద సేమ్ టైం వ్లాగ్ తీయడం కూడా ఇలా ఫస్ట్ టైం. ఇది పార్క్ టిఫిన్ సెట్స్ బాగుంది, కానీ మొత్తం మడ్డీగానే ఉంది. అదొక్కటి పక్కన పెడితే ఇట్స్ ఆల్ గుడ్ ఫర్ నౌ. బట్ యాజ్ వి నో, పార్క్స్ అంటేనే కపుల్స్కి ఫేమస్. అందరూ కపుల్సే ఎక్కువ ఉన్నారు. ఓకే, ఈ పార్క్ ఇంకో ఎంట్రన్స్ అనుకుంటా. మొత్తం కపుల్సే ఉన్నారు. అండ్ దర్ ఇస్ దిస్ ఫ్యామిలీ ప్లేయింగ్ టుగెదర్. నేను ఒక్కడనే అటు ఇటు తిరుగుతున్నా ఈ బురదలో. ఆల్మోస్ట్ నేను 4-5 టైమ్స్ స్లిప్ అవ్వబోయా, పడిపోతానేమో అనుకున్నా. లైక్ వీడియో షూట్ చేద్దామని చెప్పి అటు చూస్తున్నా, లేదా ఫ్రంట్ ఎవరో పిలిచినట్టు అనిపించి ఫ్రంట్కి తిరిగి చూస్తే ఫ్రంట్ ఏమో బురద ఉందని చెప్పేసి చూసుకోకుండా అలా లెగ్గేయడం, అలా స్లిప్ అవ్వడం.
అదే జరుగుతుంది. Hope I'll reach PG without falling down in here where I am supposed to fall for someone. See. It's all cool in here. బాగుంది. యాక్చువల్లీ ఐ లవ్ దిస్ ప్లేస్ లాట్. చూడటానికి ఏదో హిల్లీ ఏరియా విత్ వాటర్ ఫాల్స్లో ఉంది. వాటర్ ఫాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. देखो जैसे वाटरफॉल्स है लेकिन पता नहीं वो किधर से आ रहे. నాకు ఈవెన్ రూట్ కూడా తెలియకుండా ఎటు పడితే అటు పోతున్నా. ఇట్స్ ఓకే యార్, ఏం చేస్తాం. సో సమ్ అలోన్ ప్రైమ్ టైమ్, ఐ మీన్ సో జస్ట్ నౌ ఇక్కడ ఏదో కొంచెం స్పేస్ ఉంది, నార్మల్గా వాకింగ్ ఏరియా ఉందనుకొని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఐ డోంట్ నో వాట్ టు స్పీక్, లెట్ మీ షో యూ. ఆ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసి ఇటు వచ్చా. అండ్ దిస్ ఈస్ ద సమ్ ఏరియా. బాగుంది, ఐ లైక్ ఇట్. వై యామ్ ఐ మేకింగ్ దిస్ సో ఆక్వర్డ్? ఇట్స్ హిడెన్ జిమ్ యాక్చువల్లీ. ఎవరికి రూట్ వచ్చేలా కూడా లేదు. నేను యాక్చువల్లీ అక్కడి నుంచి అటు వెళ్ళాలి, బట్ ఆ డౌన్ తీసుకొని పార్క్ చుట్టూ లోపలికి వెళ్ళి ఈ రూట్కి వచ్చా. హీరో ఫౌండ్ దిస్ వాటర్ ఫాల్. మురుగుగానే ఉన్నాయి, బట్ ఆల్సో ద క్లియర్ ఇన్ ద సేమ్ టైం. હજી કૂદે જેટલી ફરાય. चलना जल्दी जल्दी चलना, अभी देखना है तुझे.